ఆంధ్రప్రదేశ్లో నిర్మిస్తున్న పోలవరం ప్రాజెక్టు బ్యాక్ వాటర్తో తెలంగాణలో ఏర్పడే ముంపుపై ఐఐటీ హైదరాబాద్తో అధ్యయనం చేయించాలని ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి అధికారులను ఆదేశించారు. ఇందుకు సంబంధించి నెల రోజుల్లో సమగ్ర నివేదికను సిద్ధం చేయాలన్నారు. ఐఐటీ హైదరాబాద్తో సమన్వయం కోసం ప్రత్యేక అధికారిని నియమించాలని నిర్దేశించారు. నిన్న నీటిపారుదల శాఖ మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి, ఆ శాఖ సలహాదారు ఆదిత్యనాథ్ దాస్ అధికారులతో ముఖ్యమంత్రి సమీక్షా సమావేశం నిర్వహించారు. పోలవరం బ్యాక్ వాటర్తో 954 ఎకరాలు ముంపునకు గురవుతాయని, అంతేకాకుండా భద్రాచలం ఆలయంతో పాటు మనుగూరు హెవీ వాటర్ ప్లాంట్పై ప్రభావం పడే అవకాశాలు ఉన్నాయని అధికారులు సీఎంకు వివరించారు. ఈ నేపథ్యంలో పోలవరం నిర్మాణంతో భద్రాచలం దేవాలయానికి ఏర్పడే ముప్పుపై సమగ్ర అధ్యయనం చేయాలన్నారు. 1986లో గోదావరికి 27 లక్షల క్యూసెక్కుల వరద వస్తే భద్రాచలం వద్ద 76.5 అడుగుల ఎత్తులో నది ప్రవహించిందని, అదే 2022లో ఆగస్టులో 24.50 లక్షల క్యూసెక్కుల వరద రాగా 71 అడుగుల ఎత్తులో గోదావరి ప్రవహించిందని అధికారులు ముఖ్యమంత్రికి తెలిపారు. 2022లో వచ్చిన వరదతో ఏకంగా 106 గ్రామాలు ముంపునకు గురయ్యాయని, 16,000 ఇళ్లు నీట మునిగాయని వివరించారు. 1986లో వచ్చిన వరద కన్నా 2022 ఆగస్టు వరద తక్కువే ఉన్నప్పటికీ ముంపు తీవ్రత అధికంగా ఉందని గుర్తు చేశారు. దాంతో సమగ్ర అధ్యయనం కోసం ఐఐటీ హైదరాబాద్తో సర్వే చేసి ఒక అభిప్రాయానికి రావాలని అధికారులను సీఎం ఆదేశించారు. మరోవైపు ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కొత్తగా ప్రతిపాదించిన గోదావరి బనకచెర్ల అనుసంధానాన్ని కూడా అధికారులు సీఎం దృష్టికి తీసుకువచ్చారు. వరద జలాల ఆధారంగా ఈ ప్రాజెక్టును ఏపీ ప్రతిపాదించిందని, దీనికి ఇప్పటిదాకా ఎలాంటి అనుమతులు లేవని తెలిపారు. అనుమతుల కోసం ఇటీవలే కేంద్రానికి ప్రతిపాదనలు సమర్పించిందని చెప్పారు. దీంతో ఈ విషయంలో అభ్యంతరాలు ఏమున్నా ఏపీ సీఎస్ దృష్టికి తీసుకెళ్లాలని సీఎం అన్నారు. దీనివల్ల రాష్ట్ర ప్రయోజనాలు దెబ్బతింటే వ్యతిరేకిస్తూ కేంద్ర జలశక్తి శాఖకు ఫిర్యాదు చేయాలన్నారు.